క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. బాయ్కాట్ టర్కీ ఈ నినాదంతో ఎవరికి లాభం ఎవరికి నష్టం? భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి ఎవరి అంచనాలు వాళ్ళు వేస్తూ ఉన్నారు. అలానే రెండు దేశాల మధ్య ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఒక విధమైనటువంటి చిన్న తరహా యుద్ధం ముగిసింది, కాల్పుల విరమణ నడుస్తుంది. కానీ పాకిస్తాన్కి సమర్థనగా నిలబడినటువంటి రెండు దేశాలు ప్రధానమైనటువంటి దేశాలుగా కనిపిస్తున్నాయి. ఒకవైపు టర్కీ, తుర్కియే అంటారు దాన్నే, అలానే అజర్బైజాన్. ఇక చైనా అంతర్గతంగానే సహకరించింది కానీ బహిరంగంగా కనిపించినటువంటి దాఖలాలు లేవు. కానీ టర్కీ పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత భారతదేశంలో కూడా రాజుకుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం భారతదేశం మీద జరిపినటువంటి డ్రోన్ల దాడిలో కీలకంగా వ్యవహరించింది టర్కీనే. కేవలం డ్రోన్ల సప్లై మాత్రము, టెక్నాలజికల్ సప్లై మాత్రమే కాదు, మ్యాన్ పవర్ను కూడా, వాళ్ళ మిలిటరీ సోర్సెస్ను కూడా పంపించి భారత్ పైన దాడులకి పూర్తి స్థాయిలో టర్కీ సహకరించిందనేది సమాచారం. ఈ నేపథ్యంలోనే బాయ్కాట్ టర్కీ అనే నినాదం బలం పుంజుకుంటుంది. ఈ నినాదం వలన లాభం ఎవరికి, నష్టం ఎవరికి? అసలు టర్కీతో భారత్కు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి? వీటిని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి చెప్పాలంటే ఈ జనరేషన్కి టర్కీ పాకిస్తాన్ని సమర్థించడం అనేది కొత్త విషయంగా కనిపించవచ్చు. కానీ దశాబ్దాలుగా జరుగుతున్నది అదే. భారతదేశాన్ని టర్కీ ఏ రోజు కూడా కాశ్మీర్ విషయంలో సమర్థించలేదు. అది ప్రత్యేకంగా పాకిస్తాన్కి అండగా నిలిచింది. 1948 నుంచి టర్కీ చరిత్ర చూసుకుంటే కనుక అదే జరుగుతూ వచ్చింది. అదే పాత్ర ఇప్పుడు కూడా కొనసాగించారనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలోనే పాకిస్తాన్ పైన జరిగినటువంటి దాడుల్లో భారతదేశం పైన జరగబోయినటువంటి పాకిస్తాన్ జరపాలనుకున్నటువంటి దాడుల్లో ప్రత్యేకంగా టర్కీ తనదైనటువంటి పాత్ర పోషించింది. రెండు దేశాల మధ్య సంబంధాలను ఒకసారి మనం విశ్లేషించి చూస్తే గతంలో ఉన్నటువంటి సంబంధాలు ఏవి కూడా కాశ్మీర్ విషయంలో భారతదేశానికి టర్కీతో అనుకూలమైనటువంటి వాతావరణం లేదు. ప్రస్తుతం టర్కీకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి కీలకమైన వ్యక్తి ఎర్డోగాన్ కంప్లీట్గా పూర్తి స్థాయి ఆర్థడాక్స్ ఇస్లామిక్ స్కాలర్ కింద మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. టర్కీని పూర్తిగా మరొకసారి మధ్యయుగం నాటి టర్కీ ఎలా అయితే అటోమన్ సామ్రాజ్యం ప్రపంచం అంతా విస్తరించాలని కలలుగందో ఆ స్థాయిలో నిలబెట్టాలని కలలుగంటున్నటువంటి వ్యక్తి ప్రస్తుతం టర్కీకి సారథ్యం వహిస్తున్నారు. సో అందుకనే టర్కీ పేరును తుర్కియే అని మార్చడానికి కూడా ఆయనకు ఉన్నటువంటి ఇనిషియేషన్. వాస్తవానికి టర్కీ పేరు పైన పెద్దగా అభ్యంతరాలు ఎక్కడా లేవు. కానీ వెస్ట్రన్ సమాజం టర్కీ అనేటువంటి పేరుని వెటకారంగా ఉపయోగిస్తుంది అనేటువంటి ఒకే ఒక్క కారణంతో ఒక ఎమోషన్ రైజ్ చేసి తుర్కియే అని పేరు మార్పించారు. ఐక్యరాజ్య సమితిలో కూడా ఆమోద ముద్ర వేయించుకొని చాలా సులువుగా దేశం పేరునే మార్చేసినటువంటి వ్యక్తి. సో కాశ్మీర్ విషయంలో కూడా ఆయనకు ఒక స్టాండ్ ఉంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్తో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఆ మైండ్ సెట్ను బ్రేక్ చేసేటువంటి ఉద్దేశంతోనే ఇటీవల కాలంలో యూరోప్ పర్యటన సందర్భంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఎర్డోగాన్తో భేటీ కూడా అయ్యారు. అయినప్పటికీ కూడా ఆయన మనసులో ఎలాంటి మార్పు లేదు. పైగా అనేక వేదికలపైన పాకిస్తాన్కి అనుకూలంగా కాశ్మీర్ విషయంలో ప్రకటనలు చేశారు. కాశ్మీర్ని భారతే దురాక్రమణ చేసిందనేటువంటి విషయాన్ని కూడా పదే ప్రస్తావిస్తూ వచ్చారు. సో ఆ క్రమంలోనే ఈ రెండు దేశాల మధ్య పెద్దగా యుద్ధం అనేటువంటి పరిస్థితి వస్తే సత్సంబంధాలు ఉంటాయనేటువంటి ఆస్కారం లేదు. కానీ వాణిజ్యపరంగా మాత్రం రెండు దేశాల మధ్య ఒక కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. సైనిక సహకారం విషయంలో కూడా, ఎందుకంటే సముద్ర రంగం పైన నేవల్ ఫోర్సెస్ విషయంలో భారతదేశానికి అపారమైనటువంటి శక్తియుక్తులు ఉన్నాయి. కాబట్టి అవసరమైన సందర్భంలో భారత్ మైత్రిని ఉపయోగించుకునేటువంటి ఆలోచనతోనే టర్కీ ఎప్పటికప్పుడు సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూనే వచ్చింది. కానీ ఈసారి యుద్ధ సమయంలో అటు చైనా కానీ అమెరికా కానీ ఏ దేశం కూడా పాకిస్తాన్కి బాహాటంగా సమర్థించేటువంటి పరిస్థితి వాతావరణం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకునే రెండు చిన్న దేశాలు టర్కీ, మరోవైపు అజర్బైజాన్. ఈ రెండు దేశాలు, అజర్బైజాన్ అయితే మరీ పిల్ల దేశం, ఆటలో అరటిపండుగా చూడాల్సినటువంటి దేశం. కానీ టర్కీ కొంత ఒక మోస్తరుగా పెద్ద దేశం, 8 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం. అలానే యూరోప్కి సంబంధించి ఒక బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశంగా మనం చూడాల్సి ఉంటుంది. అయితే వ్యాపార సామ్రాజ్యానికి సంబంధించి రెండు దేశాల మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఐక్యరాజ్య సమితి ఇస్తున్నటువంటి నివేదికలు ఏం చెప్తున్నాయి, ఒకసారి వాటిని కూడా మనం పరిశీలిద్దాం. పదే బాయ్కాట్ టర్కీ అనేటువంటి నినాదాలు చేస్తున్నాం కాబట్టి అసలు బాయ్కాట్ చేస్తే ఎవరికి నష్టం ఎక్కువ జరుగుతుంది అది కూడా ఒకసారి విశ్లేషిద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఈ టర్కీ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా ఈ రిపోర్ట్ నివేదికలకి సంబంధించినటువంటి డేటా ఇది 2024లో జరిగినటువంటి ఎక్స్పోర్ట్స్. అంటే టర్కీ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా అంటే మనం చేసుకున్నటువంటి ఇంపోర్ట్స్. టర్కీ అక్కడి నుంచి ఎగుమతి చేస్తే మనం ఇక్కడ దిగుమతి చేసుకుంటాం కాబట్టి $1.52 బిలియన్ ఇక్కడ నంబర్ కనిపిస్తుంది. అంటే దాదాపుగా 12,000 కోట్ల రూపాయల వరకు ఈ మన రూపాయల లెక్కలో చూస్తే కనుక 12,000 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరుగుతుంది.
రెండు దేశాల మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ పరంగా చూస్తే కనుక టోటల్ టర్నోవర్ అంటే బిజినెస్ టర్నోవర్ $7.5 బిలియన్ వరకు ఉండొచ్చు అని చెప్పని ఒక అంచనా ఉంది. అయితే ఆ అంచనా కరెక్టా కాదు ఒకసారి అది కూడా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. టోటల్ బిజినెస్ పర్ ఇయర్ జరిగేటువంటిది $7.5 బిలియన్ కింద ఉంటుంది. అయితే ఒక టర్కీ మనకి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి డేటా చూస్తేనే 12,000 కోట్ల రూపాయల వరకు కనిపిస్తుంది లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం. ఇది ఓన్లీ ఒక లాస్ట్ ఇయర్. అలానే గత 3-4 సంవత్సరాల డేటాను కూడా ఒకసారి పరిశీలించి చూద్దాం. మనం 2018-19 సమయంలో కొంత ఎక్కువ పెరిగింది. 18లో $1.18 బిలియన్ వెళ్ళింది. అలానే 19లో $1.17 బిలియన్ వెళ్ళింది. తర్వాత చూస్తే కనుక 2023-24లో తగ్గింది. 23లో $1.64 బిలియన్ ఉంది. ఇప్పుడు 2024లో అంటే లాస్ట్ కంక్లూడ్ అయినటువంటి ఫైనాన్షియల్ ఇయర్లో $1.52 బిలియన్ ఉంది. టర్కీతో మనకున్నటువంటి దిగుమతుల విలువ అక్కడి నుంచి ఎందుకంటే మనం బాయ్కాట్ యాపిల్ అంటున్నాం, బాయ్కాట్ గ్రానైట్ అంటున్నాం. ఇవన్నీ ఈ దిగుమతులలో వచ్చేటువంటి అంశాల కింద మనం చూడాల్సి ఉంది. ఏ ప్రోడక్ట్స్ దిగుమతి చేసుకుంటుంది ఇండియా, దానికి సంబంధించి కూడా ఇక్కడ డేటా ఉంది. టర్కీ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా మెషినరీ, న్యూక్లియర్ రియాక్టర్స్, బాయిలర్స్, సాల్ట్, సల్ఫర్, ఎర్త్, స్టోన్, ప్లాస్టర్, లైమ్ అండ్ సిమెంట్, అలానే ఇనార్గానిక్ కెమికల్స్, ప్రీషియస్ మెటల్స్, కాంపౌండ్, ఇంకా ఐసోటోప్స్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ట్రేడ్ కింద మనం చూడాల్సింది. ఎడిబుల్ ఫ్రూట్స్, నట్స్, పీల్ ఆఫ్ సిట్రస్ ఫ్రూట్, మెలాన్స్, ఇంకా చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ అన్నీ కూడా. ఎలక్ట్రికల్స్ ఉన్నాయి, ఐరన్ అండ్ స్టీల్ ఉంది, ప్లాస్టిక్స్ ఉన్నాయి, స్టోన్ అండ్ ప్లాస్టర్ అంటే గ్రానైట్ అవన్నీ ఇందులో వస్తాయి, మైకా. సో ఇట్లాంటివన్నీ కూడా మనం టర్కీ నుంచి దిగుమతి చేసుకుని ఇవన్నీ 2024లో దిగుమతి చేసుకున్నటువంటి మెటీరియల్స్ అండ్ మెటల్స్. సో ఇది టర్కీతో మనకు ఉన్నటువంటి ట్రేడ్ బిజినెస్ మనం చేసుకునే. మరి మనం ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం? ఎందుకంటే ఒకసారి బిజినెస్ ఎఫెక్ట్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకునే ఆపేస్తాం, బాగానే ఉంది. మరి మనం ఎక్స్పోర్ట్ చేసుకునే ఆపేస్తే మన ఎకానమీ కూడా దెబ్బతింటుంది కదా. మనం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఒకసారి అది కూడా చూద్దాం. మనం ఒకసారి టర్కీకి చేస్తున్నటువంటి ఎక్స్పోర్ట్స్ చూస్తే కనుక ఇండియా ఎక్స్పోర్ట్స్ టు టర్కీ వాజ్ $5.54 బిలియన్ డ్యూరింగ్ 2024. 2024 సంవత్సరంలో మనం చేసినటువంటి ఇది అంటే వాళ్ళు 1.52 చేస్తే మనం 5.54 చేసాం. అంటే 4 times ఎక్సెస్గా ఉంది. మన ఎక్స్పోర్ట్సే ఎక్కువ ఉన్నాయి ఇంపోర్ట్స్ కంటే కూడా. సో అది అకార్డింగ్ టు ద యునైటెడ్ నేషన్స్ కామ్ట్రేడ్ డేటాబేస్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇండియా ఎక్స్పోర్ట్స్ టు టర్కీ డేటా హిస్టారికల్ చార్ట్ అండ్ స్టాటిస్టిక్స్ వాజ్ లాస్ట్ అప్డేటెడ్ May 25. అంటే ఈ నెలలోనే అప్డేట్ చేశారు. ఇదేమి పాత కథ కాదు, ఉన్న కథే ఇది. ఈ సంవత్సరం ఇప్పుడు ఈ నెలలో వచ్చినటువంటి అప్డేటే. కాబట్టి కొన్ని ఎమోషనల్గా చేసేటువంటి క్యాంపెయిన్స్ కొన్ని సమాధానాలు డేటాతోనే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఒకసారి ఇందులో విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఈ ఇయర్ చేసినటువంటి ఎక్స్పోర్ట్స్ ఒకసారి చూద్దాం. ఇంకా ఈ ఇయర్ కంపారిటివ్లీ తక్కువ అనుకుంటాం మనం చూస్తే కనుక. 2022లో చాలా ఎక్కువ కనిపిస్తుంది, ఏకంగా $10 బిలియన్. ఇక్కడ చూస్తే $5.54 బిలియన్ ఇందాక, ఇక్కడ $10 బిలియన్ 2022లో చేసాం. ఇదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది 2022లో కూడా. అంటే 2022లో వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ ఇండియా ఇక్కడ నుంచి టర్కీకి ఎక్స్పోర్ట్ చేసింది $10 బిలియన్. సో దాని తర్వాత 23లో ఉన్న డేటా 7.57, ఇప్పుడు 5.54కి వచ్చింది. బహుశా ఇప్పుడు బాయ్కాట్ టర్కీ అంటే ఈ 5.54, 2.54 కావచ్చు, లేదా 1.54 కావచ్చు, 0 కూడా కావచ్చు. అంటే ఇక్కడ 5.54 అంటే వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ మన కరెన్సీలో ఎంత అనేది ఒక లెక్క కూడా వేసి చూద్దాం. మనం ఓవరాల్గా వేస్తే కనుక ఇప్పుడున్న డాలర్ ప్రైస్ ప్రకారం చూస్తే కనుక యావరేజ్గా 45,000 కోట్ల రూపాయల బిజినెస్ మనం టర్కీతో చేస్తున్నాం. అంటే టర్కీకి మనం అమ్ముతున్నటువంటి బిజినెస్ విలువ ఇది. టర్కీ నుంచి మనం తెచ్చుకుంటున్నటువంటి బిజినెస్ విలువ ఎంత ఉందంటే 12,000 కోట్ల రూపాయలు. యావరేజ్గా చూస్తే 12,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. సో ఇప్పుడు ట్రేడ్ ఆపేస్తే ఎవరికి ఎక్కువ నష్టం? బాయ్కాట్ టర్కీ అనేటువంటి నినాదంలో లాజిక్ ఉందా లేదా? భారత ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఇది సోషల్ మీడియాలో కీబోర్డ్ వారియర్స్గా కూర్చున్న వాళ్ళు మాత్రమే తప్ప దిబిడి అని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనం చూడాలా? ఎందుకంటే రెండు దేశాల మధ్య రిలేషన్స్కి సంబంధించి కాశ్మీర్ విషయంలో ఒక స్టాండ్ ఉంది చాలా క్లియర్గా. గత 60-70 ఏళ్ళుగా టర్కీ వన్ సైడెడ్గా పాకిస్తాన్నే సమర్థిస్తుంది. దానికి 100 రీజన్స్ ఉండొచ్చు. అన్నిటికీ కనిపిస్తున్నటువంటి బలమైనటువంటి ఒకే ఒక రీజన్ ఇస్లామిక్ కంట్రీస్గా దానికి మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం. అలానే ఈ మధ్యకాలంలో అమెరికా నుంచి మద్దతు తగ్గిపోయిన తర్వాత ప్రత్యేకంగా పాకిస్తాన్ టర్కీ పైన ఫోకస్ పెట్టింది. ఆయుధాలపైన కూడా అంటే ఆయుధాలకు సంబంధించినటువంటి సరఫరాల విషయంలో కూడా
టర్కీ నుంచి సహకారం తీసుకుంటుంది. సో ఏ వైపు నుంచి చూసినా కానీ టర్కీతో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎప్పటికీ కూడా మనకి ఈ రోజు ముందుకైతే రేపు వెనక్కి అయ్యేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. సో బాయ్కాట్ టర్కీ అనేటువంటి నినాదం వల్ల మనకు పెద్దగా నష్టం లేదు అనుకుంటే ఏకపక్షంగా అయినా కానీ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే దేశం కంటే ఏది ముఖ్యం కాదు కాబట్టి వ్యాపారాలను కూడా పక్కన పెట్టొచ్చు అనేటువంటి నిర్ణయానికి ప్రభుత్వం అధికారికంగా చెప్పకపోయినా కానీ మన సంస్థలన్నీ కూడా వచ్చినాయి. ఇక మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి మెటీరియల్స్ ఏంటి టర్కీకి, అది కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు టర్కీ వెహికల్స్ అదర్ దాన్ రైల్వే అండ్ ట్రామ్వే రైల్వే కాకుండా మిగతా మోటార్ వెహికల్స్ అన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, మిషనరీ, న్యూక్లియర్ రియాక్టర్స్, అలానే బాయిలర్స్, అల్యూమినియం, ఆర్గానిక్ కెమికల్స్, ఐరన్ అండ్ స్టీల్, ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్, ట్యానింగ్, డైయింగ్ ఎక్స్ట్రాక్ట్స్, టానిన్స్ అండ్ డెరివేటివ్స్, పిగ్మెంట్స్ చాలా ఉన్నాయి, మ్యాన్మేడ్ ఫిల్మెంట్స్, మ్యాన్మేడ్ స్టాపుల్ ఫైబర్స్, ప్లాస్టిక్స్, మినరల్ ఫ్యూయల్స్, ఆయిల్స్, సో డిస్టిలేషన్ ప్రోడక్ట్స్, చాలా ప్రోడక్ట్స్, ఫార్మాసిటికల్ ప్రోడక్ట్స్, మిస్లీనియస్ కెమికల్ ప్రోడక్ట్స్. సో ఇవన్నీ కూడా 2024లో భారతదేశం టర్కీకి చేసినటువంటి ఎగుమతుల సారాంశంగానే కనిపిస్తుంది. ఒకటి ఏంటంటే ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే బాయ్కాట్ టర్కీ అనేది నినాదం కాదు, బాయ్కాట్ టర్కీ టూరిజం అనేది నినాదం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయా దేశ అవసరాలను బట్టి, ఆ దేశాల మధ్య ఉండేటువంటి సంబంధాలను బట్టి జరిగేటువంటి ఎగుమతులు దిగుమతులు. కానీ ఒక మనిషి ఇష్టపూర్వకంగా ఒక ప్రాంతాన్ని సందర్శించేటువంటి క్రమంలో ఆ ప్రాంతానికి, ఆ దేశానికి, తమ దేశానికి ఉన్నటువంటి రిలేషన్స్, సుహృద్భావ వాతావరణం కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. గత 4-5 ఏళ్లుగా టర్కీకి పర్యటిస్తున్నటువంటి భారతీయుల సంఖ్య కానీ, టర్కీలో ఈవెంట్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్ లాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి భారతీయుల సంఖ్య కానీ అపారంగా పెరిగింది. కేవలం దీనివలన టర్కీలో 3,000 నుంచి 3,500 కోట్ల రూపాయల ఎకానమీ జనరేట్ అవుతున్నట్టుగా కొన్ని అంచనాలు ఉన్నాయి. అంటే టర్కీని కనుక బాయ్కాట్ చేస్తే టూరిజం పరంగా బాయ్కాట్ చేయాలనేది ఒక ప్రధాన నినాదంగా కావాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది చెప్తున్నారు టర్కీకి సంబంధించి ఇప్పుడు యాపిల్స్, టర్కీ యాపిల్స్ మనకి సీజన్ కొంచెం లేటుగా వస్తుంది కాబట్టి టర్కీలో ముందుగా వస్తుంది కాబట్టి టర్కీ యాపిల్స్ మేము దిగుమతి చేసుకుంటాం. ఇది హిమాలయన్ యాపిల్ గ్రోవర్స్ సొసైటీ వాళ్ళు ఇచ్చినటువంటి నోట్ ఇది. ఇందులో క్లియర్గా చెప్పారు ఎవ్రీ ఇయర్ ఎంత దిగుమతి చేసుకుంటూ వచ్చారు. లాస్ట్ 10 years డేటా కూడా ఇచ్చారు ఇక్కడ. లాస్ట్ 10 years డేటాల ప్రకారం చూస్తే కనుక ఇప్పుడు ఫైనల్ అంటే 2024లో ఉన్నటువంటి 23-24లో చేసుకున్నది 117,663 టన్నులు టర్కీ యాపిల్స్ని దిగుమతి చేసుకుంది భారతదేశం. ఇప్పుడు హిమాలయన్ యాపిల్ గ్రోవర్స్ అసోసియేషన్ ఏం డిసైడ్ చేసిందంటే టర్కీ యాపిల్స్ దిగుమతి చేసుకోకూడదు అనేటువంటి ఒక డెసిషన్ తీసుకుంది. సో దానివల్ల ఏంటంటే పెద్ద నష్టం ఉండకపోవచ్చు దేశానికి, ఎందుకంటే లోకల్గా మార్కెట్ ఇంప్రూవ్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ మిగతా ఎగుమతులు దిగుమతుల విషయంలో మాత్రం కొత్త సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ టూరిజం పరంగా చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా టర్కీని బాయ్కాట్ చేయాల్సినటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. టర్కీకి అతి సమీపంలో ఉన్నటువంటి గ్రీస్ లాంటి దేశాలు మరింత అందమైనటువంటి దేశాలు. అంతగా విహారయాత్రలు చేయాలంటే గ్రీస్ లాంటి దేశాల్లో పర్యటించవచ్చు. గ్రీస్, ఆర్మేనియా లాంటి దేశాలు భారతదేశంతో సఖ్యతతో, సత్సంబంధాలతో ఉన్నటువంటి దేశాలు. సో రాజకీయంగా వైరుధ్య భావాన్ని ప్రదర్శిస్తున్నటువంటి టర్కీ మొదటి నుంచి అదే భావాన్ని ప్రదర్శిస్తుంది. ఈసారి ఇండియా, పాకిస్తాన్ మధ్య రాజుకున్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో కూడా అదే ధోరణిని మరోసారి ప్రదర్శించింది. ఆయుధాలు ఇవ్వడమే కాదు, మ్యాన్ ఫోర్సెస్ను కూడా పంపించి భారతదేశం పైన దాడికి ప్రోత్సహించినటువంటి దేశంగా టర్కీ చరిత్రలో నిలిచిపోతుంది. ప్రపంచం మొత్తం పాకిస్తాన్ అంటే పహల్గాంలో జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఉగ్రవాద చర్యని ఖండించింది. అలానే ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నటువంటి దేశం పాకిస్తాన్ కూడా ప్రపంచం మొత్తం నిలదీసింది. కేవలం 2 దేశాలు ఈ విషయంలో పాకిస్తాన్కి బాసటగా నిలిచినాయి. అందులో ఒకటి టర్కీ, 2 అజర్బైజాన్. కాబట్టి టర్కీ ఎగుమతులు దిగుమతుల అంశాన్ని పక్కన పెట్టి చూస్తే టర్కీకి సంబంధించినటువంటి పర్యటనల్ని భారతీయులందరూ కూడా రద్దు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. పర్యాటకం పరంగా టర్కీలో దాదాపు 10,000 నుంచి 20,000 ఉద్యోగాలు జనరేట్ అవుతున్నట్టుగా ఉంది. ప్రత్యక్షంగా 3,000 నుంచి 3,500 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేషన్ అక్కడ జరుగుతుంది. సో ఫస్ట్ దాన్ని దెబ్బకొట్టాల్సినటువంటి అవసరం అయితే ఈ డేటా, యుఎన్ ఇచ్చినటువంటి డేటా చూసిన తర్వాత మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.